పశ్చిమాసియాలో భీకర యుద్ధం సాగుతోంది. ఈ వార్లో అమెరికా యుద్ధ నౌకలదే కీలక పాత్ర. మరి యుద్ధ విమానాలను మోసుకెళ్లే యుద్ధ నౌకలను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి అంటే వార్షిప్లను టార్గెట్ చేయటం అంత తేలిక కాదు అంటోంది అమెరికా. యుద్ధ విమానాలను తీసుకెళ్లే భారీ నౌకలు నిజానికి సముద్రంపై కదిలే వైమానిక స్థావరంగా భావించాలి. అంత పకడ్బందీగా ఉంటుంది యుద్ధ నౌక చుట్టూ ఉండే డిఫెన్స్ సిస్టమ్. మరి సముద్రంపై అమెరికా యుద్ధ నౌక ప్రయాణం ఎలా సాగుతుంది, దాని చుట్టూ సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చాలా పెద్ద నౌకలు. అందుకే కొంతమంది విమర్శకులు ఇవి సులభంగా దాడి చేయగల లక్ష్యాలు అని అంటూ ఉంటారు. అంత పెద్ద నౌకను కనుగొనడం కూడా సులభమే, క్షిపణులతో కొట్టడం కూడా సులభమే అని వారు భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సముద్రంపై గంటకు 35 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాదు యుద్ధ నౌక ఒంటరిగా ప్రయాణించదు. దాని చుట్టూ ఒక పెద్ద రక్షణ వ్యవస్థ ఉంటుంది. దీనిని అమెరికా నేవీ డిఫెన్స్ ఇన్ డెప్త్ అని పిలుస్తుంది. మొదటగా క్యారియర్ చుట్టూ డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు వంటి యుద్ధ నౌకలుంటాయి. వీటిలో ఉన్న ఆధునిక రాడార్ వ్యవస్థలు వందల కిలోమీటర్ల దూరంలోనే శత్రు క్షిపణుల్ని గుర్తించగలవు. అవసరమైతే అవే క్షిపణులను ముందే కూల్చివేస్తాయి. రెండో రక్షణ ఆకాశంలో ఉంటుంది. E-2D హాకై వంటి ప్రత్యేక విమానాలు పైనుంచి పర్యవేక్షణ చేస్తుంటాయి. శత్రు విమానాలు లేదా క్షిపణులు వస్తే వెంటనే గుర్తిస్తాయి. ఆ వెంటనే F-18 లేదా F-35 వంటి ఫైటర్ జెట్లు వెళ్లి వాటిని అడ్డుకుంటాయి. అంటే యుద్ధం క్యారియర్ల దగ్గర కాకుండా చాలా దూరంగానే మొదలవుతుంది. ఏదైనా క్షిపణి ఈ రక్షణ వ్యవస్థను దాటుకొని ముందుకు వచ్చినా మరో అంచెలో మరో సెక్యూరిటీ సిస్టమ్ రెడీగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా క్షిపణి గైడెన్స్ ను గందరగోళానికి గురి చేస్తారు. దీంతో అది దారి తప్పిపోవచ్చు. అదే సమయంలో చాఫ్, ఫ్లేర్స్ వంటి టెక్నాలజీ ద్వారా తప్పుడు లక్ష్యాలను సృష్టిస్తారు. దీంతో క్షిపణి అసలు నౌకను గుర్తించలేకపోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చుట్టూ ఉండే ఈ రక్షణ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయితే చివరి రక్షణగా సీ స్పారో, రోలింగ్ ఎయిర్ ఫ్రేమ్ మిసైల్ వంటి వ్యవస్థలుంటాయి. చివరికి ఫాలాక్స్ గన్ అనే వేగంగా కాల్పులు చేసే తుపాకీ క్షిపణిని కొద్ది సెకండ్లలోనే ధ్వంసం చేయగలదు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను కొట్టడం అంత సులభం కాదు. ఇది కేవలం ఒక నౌక కాదు, ఇది బలమైన రక్షణ వ్యవస్థలతో కూడిన కదిలే వైమానిక స్థావరం. అందుకే ఆధునిక యుద్ధంలో దీనిపై దాడి చేయటం దాదాపు కష్టసాధ్యం.